హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ డ్రింక్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ డ్రింక్ హెల్త్కు చాలా మంచిది. ఈ డ్రింక్ని తరచూ తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు, స్కిన్ గ్లో రావాలన్నా, కంటి చూపు బాగా కనిపించాలన్నా, రక్తం బాగా వృద్ధి అవ్వాలన్నా ఇలా ఎన్నో వాటికి మంచిగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా పిల్లలకైతే ఇలా జ్యూస్ అయితే చేసి ఇవ్వండి. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రెండ్స్, మళ్ళీ సింపుల్గా హెల్తీగా ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. క్యారెట్ జ్యూస్ తయారు చేయడం కోసం ఒక 4 క్యారెట్లను పైన పీల్ అంతా తీసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇలా పీల్ తీసి పెట్టుకున్న క్యారెట్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం క్యారెట్లన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 6 వరకు జీడిపప్పులను, ఒక 8 బాదం పప్పులు, ఒక 3 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాస్ వరకు నీళ్ళు కూడా పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ రాగానే కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. క్యారెట్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బాదం, జీడిపప్పు అలాగే ఇలాచి మొత్తం అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. బాదంకి అయితే పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కుక్కర్లోని నీళ్ళని ఈ మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఆ నీళ్ళని పారేయకోకుండా ఇక్కడ క్యారెట్ను మెత్తగా మిక్సీ చేయడం కోసం ఆ నీళ్ళు పోసుకొని నేను మెత్తగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. క్యారెట్ అంతా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 గ్లాసుల వరకు అయితే పాలైతే పోస్తున్నాను. ఆల్రెడీ ఈ పాలని నేను ముందే బాయిల్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు అయితే పాలను మరిగించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది. పాలు ఇలా కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమం అంతా వేసుకోవాలి. ఈ క్యారెట్ మిశ్రమం అంతా ఈ పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించేసుకున్నాం కాబట్టి కాస్త తిక్కుగా అయిపోయింది. అలాగే క్రీమీగా మంచిగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి బెల్లం అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బెల్లం పొడి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ జ్యూస్ని ఇలాగైనా తాగొచ్చు, లేదు చల్లగా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా తాగేయచ్చు. చాలా బాగుంటుందండి. నేను ఈ జ్యూస్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పిల్లలు వచ్చిన తర్వాత ఈ విధంగా పిల్లలకైతే గ్లాసులలోకి పోసి ఇచ్చేస్తున్నాను. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి వేసి పిల్లలకి ఇచ్చేసానండి. చాలా హ్యాపీగా తాగేశారు. చాలా బాగుందని కూడా చెప్పారు. తప్పకుండా మీ పిల్లలకు కూడా ఈ విధంగా జ్యూస్ అయితే ఇచ్చేసేయండి. తృప్తిగా తాగేస్తారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా క్యారెట్తో హెల్తీ డ్రింక్ ఎలా తయారు చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి హెల్తీ డ్రింక్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.